ఇక నెల్లూరులో మైనింగ్ లెక్కలకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. కాకాని ఏంది నీ కహాని అంటున్నారు ఏపీ అధికారులు. నెల్లూరులో మైనింగ్ లెక్కలు బయటికి లాగేందుకు రంగంలోకి దిగిన అధికారులు విచారణ వేగవంతం చేశారు. కాకానిని కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఇంతకీ విచారణకు ఆయన సహకరించారా? విచారణలో ఏం వాస్తవాలు బయటకు వచ్చాయి? కాకానిని అడిగిన ప్రశ్నలేంటి? ఆయన చెప్పిన సమాధానాలేంటి? అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని 3 రోజుల పాటు అధికారులు విచారించారు. మొదటి రోజు మైనింగ్ కేసుకు సంబంధించి 22 ప్రశ్నలను పోలీసులు సంధించారు. వాటికి సరైన సమాధానం చెప్పలేదట. 1-2 ప్రశ్నలకు మాత్రమే ఆయన సమాధానం చెప్పారు. మిగిలిన ప్రశ్నలకు తనకు సంబంధం లేదని, ఇవన్నీ తప్పుడు కేసులంటూ విచారణ అధికారికి బదులిచ్చారు. అయితే రెండో రోజు పోలీసులు మరిన్ని ప్రశ్నలను సిద్ధం చేసి కాకాణిని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేశారు. అప్పట్లో వినియోగించిన వాహనాల నెంబర్లు A1, A2, A3తో సంబంధాల గురించి ఎక్కువ ప్రశ్నలు అడిగారట. వారి బ్యాంక్ అకౌంట్ వివరాలు, బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా చూపించి ప్రశ్నలు అడిగారు. భారీగా మైనింగ్ చేసిన సీసీ ఫుటేజీని, అప్పట్లో పత్రికల్లో వచ్చిన వార్తలను కూడా చూపించారు. చెన్నైలో మైనింగ్ ఎగుమతి చేసిన వారి వివరాలు కూడా పోలీసులు పక్కాగా తయారు చేసి చూపించారు. దీంతో కొన్ని ప్రశ్నలకు ఆయన మౌనమే సమాధానం. అవగాహన లేదు, గుర్తు లేదు, మర్చిపోయా అంటూ కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. తనకు కేసుకు సంబంధం లేదని, కావాలని తనను ఇరికించారని చెప్పే ప్రయత్నం చేశారాయన. SC, ST సెక్షన్ల కింద తప్పుడు కేసు పెట్టడం వల్లే నోటీసులకు స్పందించలేదన్నారాయన. పొదలకూరు మండలం రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ జరిగిందని నిర్ధారించిన పోలీసులు 12 మందిపై కేసులు నమోదు చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి A4 గా ఉన్నారు. ఈ కేసులో విచారించేందుకు పొదలకూరు పోలీసులు 3 సార్లు నోటీసులిచ్చినా కాకాని స్పందించలేదు. ఇదే సమయంలో ఆయనపై SC, ST కేసు నమోదు చేయడంతో బెయిల్ రాదని గ్రహించిన కాకాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎట్టకేలకు మే 25న బెంగళూరులో అరెస్టు చేసి 26న న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టగా 14 రోజులు రిమాండ్ పడింది. ఈ నెల 9తో రిమాండ్ గడువు ముగియనుంది. కేసు విచారణ దశలో ఉండటంతో కాకానిని మరింతగా విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయన్న ఆలోచనతో అధికారులు విచారించారు. కోర్టు ఆదేశాల మేరకు కస్టడీలోకి తీసుకుని 3 రోజుల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. మరి అనుకున్న స్థాయిలో సమాచారం రాబట్టారా? ఈ కేసులో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేది వెయిట్ అండ్ సీ.